ఇంత సల్లీలానా కూడా వచ్చి ఈడ మా అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కూర్చున్న దానికి మా వేద్ మీద ఉన్నారు మా పాస్టర్ గారు సామ్యాల్ పాస్టర్ గారు, మా రాజశేఖర్ అన్న, మా రాజశేఖర్ అన్నకు మన బాలాజీ నగర్ పాస్టర్ గారు అందరికీ నా తరపున హ్యాపీ క్రిస్మస్ డే. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నడిపించిన దానికి నేను పాస్టర్ గారికి, సామ్యాల్ పాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము చాలా కష్టపడిండు. ఈరోజు మల్కారంలో చిన్నగా ఒక గుడిసె వేసుకొని గుడిసెతో ఒక చర్చ్ నడిపించుకుంటా ఈ విధంగా తెచ్చినంటే చాలా ఆయన గొప్ప మనిషి చేసుకోవాలి. ఆయనకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. మా రాజశేఖర్ అన్న కూడా చాలా హెల్ప్ చేసిండు. మా పాస్టర్లు గారు, నేను కూడా ఆయనతోనే ఉండి ఫస్ట్ ఈడ ఫౌండేషన్ పెట్టినప్పుడు నేను ఆయనతోనే ఉండి నేను చాలా చేసి ఇంతవరకు చేసినాం. మీరు చాలా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, మళ్ళీ ఒకసారి హ్యాపీ క్రిస్మస్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏసీడబ్ల్యూపీఏ ప్రెసిడెంట్ ప్రకాష్ అయ్య గారికి, అదే మాదిరిగా చర్చ్ ఎల్డర్స్కి, అన్నలకి మరియు పిల్లలకి, అక్కలకి, తమ్ములకి అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఈ జవహర్ నగర్ ఏరియాలో ఒక క్రైస్తవ బిడ్డగా దేవుడు నన్ను ఎన్నుకొని నాకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆ దేవునికి, తర్వాత మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయాలలో క్రైస్తవులు రావాలంటే చాలా కష్టం. క్రైస్తవులు రాజకీయాల్లో ఉండాలంటే చాలా నిష్టంగా, అంటే రాజకీయం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అందులో భాగంగా ఒక బిలీవర్, ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే కొద్ది కష్టంతో కూడుకునేది. బిలీవర్తో ఉండొచ్చు, బిలీవర్ లాగా ఉండొచ్చు, ఒక విశ్వాసి లాగా ఉండొచ్చు. రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటా రాజకీయం మరియు ఇది బ్యాలెన్సింగ్ చేసుకోవాలంటే అనేక శ్రమలు, అనేక ఛాలెంజెస్ మాకు లోకరీతిగా వస్తాయి. అనేక ఛాలెంజెస్ అంటే ఒక కార్పొరేటర్గా కావాలంటే క్రైస్తవ ఓట్లతోటే కాలేం కదా. ఒక కార్పొరేటర్ కావాలంటే క్రైస్తవులు ఓటేయాలి, హిందువులు ఓటేయాలి, ముస్లిమ్స్ ఓటేయాలి, అన్ని మతాలు కలిపిన ఓటేస్తేనే మనం ఒక రాజకీయ నాయకుడిగా అవుతాం. అలాంటప్పుడు బ్యాలెన్స్గా చేసుకుంటూ పోవాలన్నప్పుడు అనేక ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. అందుకనుగుణంగా నాకు ప్రధాన సపోర్టు, ఫస్ట్ సపోర్టు దేవుంది, తర్వాత జేసీడబ్ల్యూపీఏ పాస్టర్స్ది. వాళ్ళు ఏనాడైనా ఎప్పుడైనా కానీ గురువులు జవహర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే మనం ఏదో అనుకుంటాం, బాలాజీ నగర్ చాలా పెద్దది, బాలాజీ. నేను ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్, కానీ నేను జవహర్ నగర్ అవన్నీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీకు వాక్యం అందించడానికి అయ్యగారు ఉన్నారు. ప్రతి ఆదివారం మిమ్మల్ని దేవునిలో నడిపిస్తేందుకు అయ్యగారు ఉన్నారు. నేను ఏంటంటే ఏ విధంగా మన జవహర్ నగర్ ఉంది అనేది కొద్ది క్షణాలు నేను పంచుకుంటా. మనం ఫైరింగ్ కట్ట నుంచి ఈ సిఆర్పిఎఫ్ వరకు వచ్చేంత వరకు బాలాజీ నగర్లో చాలా పెద్ద కార్పొరేషన్. దాదాపుగా ఒకప్పుడు 1,00,000 జనాభా, తర్వాత 2 లక్షల జనాభా, ఇప్పుడు 3 లక్షల జనాభాకు చేరుకునేంత జవహర్ నగర్ ఎక్స్పాండ్ అయింది. 3 లక్షల జనాభా. ఈ 3 లక్షల జనాభాలో ఇక్కడ 80 కాలనీలు ఉన్నాయి. 80 కాలనీస్ ఎస్టాబ్లిష్డ్ కాలనీస్లలో దాదాపుగా 120 చర్చెస్, 120 చర్చెస్ ఉన్నాయి. అంటే అత్యధికంగా మన జవహర్ నగర్లో క్రైస్తవులు 40% ఉన్నట్టు. ఆమేన్. 40%. అంటే దేవుడు అద్భుత రీతిగా జవహర్ నగర్ని మనము మీ ప్రార్థన, ప్రతి ఆదివారం అయ్యగారు చేస్తున్నటువంటి ప్రార్థన, సంఘాలలో ఉన్నటువంటి ప్రార్థన వల్ల అత్యధికంగా క్రైస్తవులు జవహర్ నగర్కు వస్తూ ఉన్నారు. అత్యధికంగా నేను చూస్తూ ఉంటే ఇక్కడ ఏ డివిజన్లలో అయినా కానీ క్రైస్తవులు ప్రతి డివిజన్లో 3 నుంచి 4 చర్చిలు, 5 చర్చిలు, 10 చర్చిలు ఉన్నాయి. అట్లా తీసుకుంటా పోతే దాదాపుగా 120 పైచిలకే. ఇంకా అన్రిజిస్టర్డ్ చర్చెస్, ఇళ్లలో నడిచే చర్చెస్ కూడా ఉన్నాయి.
సో దేవుడు అద్భుత రీతిగా జవహర్ నగర్ మీద ఒక సపరేటు ఆశీర్వాదం ఉంది జవహర్ నగర్ మీద. అందుకని మనం చాలా గర్వపడాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అత్యధికంగా జనాభా కలిగినటువంటి కార్పొరేషన్లో మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనం సిటీకి దూరం ఉంటాం, మనం ఎప్పుడు బాధపడద్దు. ఇప్పుడు సిటీ అంతా మనమే అయిపోయినాం. ఒకప్పుడు జవహర్ నగర్ కార్పొరేషన్ ఉండేది, ఇప్పుడు జిహెచ్ఎంసి కింద వస్తుంది. జిహెచ్ఎంసి అంటే మీరందరూ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నట్టే. ఇప్పుడు ఇది మల్కారం కదయ్యా, ఈ మల్కారం కూడా గ్రేటర్ హైదరాబాదే. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఉంటున్నామంటే నువ్వు వేరే రాష్ట్రాలలో పోయినప్పుడు, వేరే జిల్లాలలో పోయినప్పుడు, ఆంధ్ర పోయినప్పుడు, ఇంకో రాష్ట్రాలలో పోయినప్పుడు మీ ఇల్లు ఎక్కడ అంటే జవహర్ నగర్, మల్కారం, గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే ఒక స్పెషల్ ఇంపాక్ట్. అంటే దేవుడు జవహర్ నగర్ను కూడా జిహెచ్ఎంసి కింద కలిపేసిండు. అంటే మనకు రేపు రాబోయేటువంటి నాయకులు, రేపు ఎలక్షన్స్ అయితే, ఇక్కడ కార్పొరేటర్స్ అయితే అత్యధికంగా నిధులు వస్తాయి. జవహర్ నగర్లో నీకు ఇంకా ఎక్కడ మురికి కనపడదు, చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది. ఈ డంపింగ్ యార్డ్ కూడా వాసన నుంచి కూడా తరిమేస్తారు, చాలా క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ఇంకొక సంవత్సరంలోనే చాలా 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 చేంజెస్ జరుగుతూ ఉంటాయి, చాలా చేంజెస్. అట్లా మనం గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్నందుకు మనం కూడా గర్వపడాలి. దానికి తోడు మనం హైదరాబాద్లో మనం ఒక భాగంగా అయిపోయినాం, హైదరాబాద్ భాగస్థులం మనం. హైదరాబాద్, సికింద్రాబాద్, అదే మాదిరిగా జిహెచ్ఎంసి మనం ఒక భాగంలో అయినాం. ఈ జవహర్ నగర్లో మనమందరం ఉన్నందుకు గర్వకారణం, మనమందరం ఉన్నందుకు చాలా హ్యాపీ. మరి ఈ సంవత్సరం అంతా ఆ జీసస్ క్రైస్ట్, ఆ యేసు ప్రభు ప్రతిరోజు, ప్రతి ఆదివారం మనకు క్రిస్మస్ లాగా జరుపుకోవాలి. మనకు ప్రతిసారి దేవుడు మనకు ప్రతిరోజు పుట్టిండే అనుకోవాలి. ఏదో 25 తారీఖు నాడు మనకు క్రిస్మస్, దేవుడు పుట్టిండు, ఇక బర్త్డే అయిపోయింది, ఇంకా అయిపోయిందని కాదు. ప్రతిరోజు నూతన జన్మ మనం ఎత్తుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు నూతనంగానే ఉండాలి. ప్రతి ఆదివారం మనకు ఎప్పుడు అనుకున్న క్రిస్మస్ 20 తారీఖు వస్తుంది, క్రిస్మస్ పుట్టినరోజు అయిపోయింది, పండగ అయిపోయిందని. ప్రతిరోజు పండగలా జరుపుకుంటే దేవుడు, ఎందుకంటే మనకు ప్రతిరోజు పండగలాగానే ఆశీర్వాదం ఉంటుంది. అదే అనుగుణంగా ఈ సంవత్సరం అంతా ఆ ప్రభు దీవెనలు ఈ చర్చికి ఉండాలి. సంవత్సరం అంతా ఈ చర్చ్ ఇంకా 2 3 అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు. कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। बोलो कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका सुनाई नहीं दिया, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। पानी पे चलता है, भीड़ को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है। शैतान भी डरता है यीशु के नाम से, शैतान भी डरता है यीशु के नाम से। बोलो कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम,
करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। सुनो, क्रूस को उठाया है, मौत को हराया है, क्रूस को उठाया है, मौत को हराया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है। बोलो कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है झारखंड का बादशाह, यीशु है उसका नाम। तो करो जय जयकार, 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 तो करो जय जयकार। ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల జన్మించి నాడంట వెన్నెలా ఈయవనిలోనంట వెన్నెలా, జన్మించి నాడంట వెన్నెలా ఈయవనిలోనంట వెన్నెలా, ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల. ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే కోయిల, ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే కోయిల. రాజులకు రాజంట వెన్నెల, ఆ రాజు ఏసంట వెన్నెల, రాజులకు రాజంట వెన్నెల, ఆ రాజు ఏసంట వెన్నెల, ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల.
అరచూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అరచూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆ తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల తూర్పు దేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల ఇళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల మల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడైన వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడైన వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈయవనిలోనంట వెన్నెల His grace is all we need. We stand by His grace. His grace, His grace, His grace is all we need. இன்னும் நாளில இன்னும் தோற்று போகல ஆனாலும் வாழ்கிறன ஏன் போராட்டங்கள் முடியல பாடுகளோ தீரல ஆனாலும் இருக்கிறன ஏன் இன்னும் நாளில இன்னும் தோற்று போகல ஆனாலும் வாழ்கிறன ஏன் போராட்டங்கள் முடியல பாடுகளோ தீரல ஆனாலும் இருக்கிறன ஏன் Talent alone, ஒண்ணு இல்ல பிரதர். 1, 2, 3, 4. கிருபா 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 எல்லாம் கிருபா 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 நான் இல்ல என் பலன் இல்ல என் காலம் இல்ல எல்லாம் கிருபா நான் இல்ல என் பலன் இல்ல என் காலம் இல்ல எல்லாம் கிருபா 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 எல்லாம் கிருபா 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 படிக்கல உயரல பட்டதாரி ஆகல ஆனாலும் வாழ்கிறன ஏன் நிற்கிறேன் நிர்மூலமாகாமல இருக்கிறேன் ஆனாலும் நிற்கிறன ஏன் படிக்கல உயரல பட்டதாரி ஆகல ஆனாலும் வாழ்கிறன ஏன் நிற்கிறேன் நிர்மூலமாகாமல இருக்கிறேன் ஆனாலும் நிற்கிறன ஏன் கிருபா 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 எல்லாம் கிருபா 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 நான் இல்ல என் பலன் இல்ல என் காலம் இல்ல எல்லாம் கிருபா நான் இல்ல என் பலன் இல்ல என் காலம் இல்ல எல்லாம் கிருபா 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 எல்லாம் கிருபா 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 எல்லாம் கிருபா 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 அற்புதங்கள் நடக்குது அதிசயங்கள் நடக்குது வியாதியெல்லாம் மாறினது ஏன் பாவமெல்லாம் மறைந்தது சாபமெல்லாம் உடைந்தது
பரிசுத்தமாய் மாறினது ஏன் 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 அற்புதங்கள் நடக்குது அதிசயங்கள் நடக்குது வியாதியெல்லாம் மாறினது ஏன் 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 பாவமெல்லாம் மறைந்தது சாபமெல்லாம் உடைந்தது பரிசுத்தமாய் மாறினது ஏன் 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 கிருப 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 எல்லாம் கிருப 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 நான் இல்ல என் பலன் இல்ல என் தாளம் இல்ல எல்லாம் கிருப நான் இல்ல என் பலன் இல்ல என் தாளம் இல்ல எல்லாம் கிருப 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 எல்லாம் கிருப 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 எல்லாம் கிருப 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 Christmas, we wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings to you and all of your kin. Good tidings for Christmas and a Happy New Year. Good tidings to you wherever you are. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy హో ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలసా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించవచ్చాడు పరమాత్ముడు వచ్చారండి గొల్లలు సంతోషాలే పొంగేనండి హైలసా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి హైలసా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించవచ్చాడు పరమాత్ముడు
ఒక తార మురిసిందిగా. లోకాలనే లేటిరా రాజురా, ఉదయించే సూర్యుడై వచ్చాడురా. ఆకాశ వీధి మెరిసేటి దారి ఒక తార మురిసిందిగా. నూతాళి పాడి కొలిచారు చూడు, ఘనమైన ఒక వేడుక. గొల్లలేగా గరువేసే చూడు, మెస్సయ్య పుట్టాడని, మన మెస్సయ్య పుట్టాడని. ఓ ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హలసా. తారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే, సంగీతాలే పాడాలండి హైలసా. వెన్నెల్లో పూసింది ఓ సందడి, పలికింది ఊరంతా ఈ సంగతి. ఈ దీనుడంట పసిబాలుడంట, వెలిసాడు మహారాజుగా. వెన్నెల్లో పూసింది ఓ సందడి, పలికింది ఊరంతా ఈ సంగతి. ఈ దీనుడంట పసిబాలుడంట, వెలిసాడు మహారాజుగా. మనసున్నవాడు దయ చూపువాడు, అలనాటి అనుబంధమే. కనులార చూడు మనసార వేడు, దిగి వచ్చే మన కోసమే, ఇలా దిగి వచ్చే మన కోసమే. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలసా. దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే, సంగీతాలే పాడాలండి హైలసా.
వచ్చాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకానికి ఇచ్చాడయ్యా మేమెదకి రానేరని నా కోసం వచ్చాడయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా.
నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 ఓ ఓ ఓ ఓ మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులరగా పేతలేము పురములోన బీద కన్య మరియకు పేతలేము పురములోన బీద కన్య మరియకు పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలో పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలో పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గ ద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే యేసయ్య స్వర్గరాజు పుట్టగానే సరుగున దూతలు వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి సరుగున దూతలు వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్య అచ్చం మల్లె పూల తోట యేసయ్య దొడ్డు బైబిల్లో దోసెట్లో పెట్టుకొని దొడ్డు బైబిల్లో దోసెట్లో పెట్టుకొని దూరంలే బయలెల్లినారే యేసయ్య దూరంలే బయలెల్లినారే యేసయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య రారే చూడా మనం వెళ్లుదామన్నయ్య తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న శ్రీయేసన్ననట లోకరక్షకుడట శ్రీయేసన్ననట లోకరక్షకుడట లోకులందరికయో ఏక రక్షకుడట లోకులందరికయో ఏక రక్షకుడట పదరా హే పదరా హే పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న
तेरा मैं ना शर्माऊंगा आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा आशिक हूँ मैं तेरा मैं ना शर्माऊंगा आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा यीशु तू मेरा जिंदा खुदा तू ही तो मेरा है मसीहा यीशु तू मेरा जिंदा खुदा तू ही तो मेरा है मसीहा अरे दाऊद की तरह मैं नाचूंगा यीशु मैं नाचूंगा मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा आज तो मैं यीशु कुछ ऐसा नाचूंगा शांति का राजा तू बादशाह मौत को तूने मारा दिया शांति का राजा तू बादशाह मौत को तूने मारा दिया तू जो जिंदा है मैं झूमूंगा यीशु मैं झूमूंगा यीशु मैं झूमूंगा आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में हो तेरी स्तुति दरबार में हो आराधना दरबार में हो तेरी स्तुति दरबार में हो आराधना आया हूँ मैं यहाँ मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा చప్పట్లు కొడదాం చప్పట్లు కొడదాం అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా తేజోమయుడా, రక్షణకర్త, నీవే నా దేవుడవని కీర్తింతును తేజోమయుడా రక్షణకర్త నీవే నా దేవుడవని గణపరతును యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం అట్లా సాధ్యం కానిది ఏమున్నది నీ యందే విశ్వాసం నాకున్నది సాధ్యం కానిది ఏమున్నది నీ యందే విశ్వాసం నాకున్నది నన్నెన్నడూ ఎడబాయవు నీ ప్రేమే నాకు నిత్య జీవము నన్నెన్నడూ ఎడబాయవు నీ వాక్యమే నాకు ఆధారం యేసే I see my struggles and obstacles, but cause he's the mole and he never hesitates to come to me. Give everything we had to get. It went pen and heartbreaks, but he's a reason to live. Glory to my God, yeah. యేసే
మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను హే విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను దూతలు చెప్పానంట రక్షకుడు పుట్టాడని కొల్లలు వచ్చిరంట పాలుని చూచిరంట దూతలు చెప్పానంట రక్షకుడు పుట్టాడని కొల్లలు వచ్చిరంట పాలుని చూచిరంట పరలోక దూతల సమూహముతో స్తోత్ర గీతాలు పాడిరంట లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్ళిరంట ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం ఊరువాడ తిరిగి ఈ వార్త చెప్పేదాం యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం తారొకటి చెప్పానంట రారాజు పుట్టాడని జ్ఞానులు వచ్చిరంట పాలుని చూచిరంట తారొకటి చెప్పానంట రారాజు పుట్టాడని జ్ఞానులు వచ్చిరంట పాలుని చూచిరంట బంగారు సామ్రాణి భోళమును కానుకగా ఇచ్చి వచ్చి
రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్ళిరంట. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం. ఓ విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చాను వచ్చాను ఈ లోకానికి వచ్చాను, తెచ్చాను తెచ్చాను సంబరాలు తెచ్చాను. హే విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను. వచ్చాను వచ్చాను ఈ లోకానికి వచ్చాను, తెచ్చాను తెచ్చాను సంబరాలు తెచ్చాను. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం. దయప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియ భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదువు. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికొచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవునికి కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను నీ చిత్తమే జరుగునుగాక. మరియ గర్భం ధరించినదా? ఇది ఎలాగ జరుగును? ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడనాడెదను. దావీదు కుమారుడివైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. నేను వెళ్ళి నా భార్య అయిన మరియను చేర్చుకుంటాను. నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడువలేక సుడిబడి పోయేనమ్మా. అమ్మా అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? నేను నా భర్త మా పిల్లలకే సరిపోతుంది. మా ఇంట్లో స్థలం లేదమ్మా, వెళ్ళండమ్మా. అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉందా? అమ్మ మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా పశుల పాకలో ఉంది. మీకు ఇష్టమైతే మీరు వెళ్ళండి. ఓ మల్లారా చెల్లెలారా, వినండి వినండి, ఇది కైసార్ ఆజ్ఞ. మీరు వెళ్ళి మీ ప్రజెన్స్ అంతా రాయించుకోండి. అరే ఇవాళ నక్షత్రం ఎంత వింతగా ఉంది. ఇత్తేరా చూద్దాం. నేను
ఎక్కడో రాజు పుట్టిండనుకుంటా. మనం ఏ రోజు రాజుని కలుద్దాం. ఏ రోజు రాజుకి జయం జయం, 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 ఏ రోజు రాజుకి జయం జయం. మేము తూర్పు దేశపు జ్ఞానులము. మేము రాజును దర్శింపవచ్చుతిమి. రాజు చిరంజీవి అవునుగాక. రాజా తూర్పు దిక్కు జ్ఞానులు మిమ్మును దర్శింపవచ్చిరి. వాళ్ళని ప్రవేశపెట్టుడి. రాజు చిరంజీవి అవునుగాక. మీ రాకకు కారణం ఏంటిది? మేము తూర్పు దిక్కున నక్షత్రం చూచి వచ్చి ఉన్నాం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనను పూజింపవచ్చితిమి. శాస్త్రీలను ప్రవేశపెట్టుడి. ఏమండో శాస్త్రి గారు రాజుగారు రమ్మన్నారు. ఏమండో శాస్త్రి గారు రాజుగారు రమ్మన్నారు. మీ గ్రంథంలో చూసి యూదులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో నాకు చెప్పుడి. రాజా ఎక్కడో కాదు, యూదా బెత్లెహేములోనే పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆ శిష్యుడి విషయమై జాగ్రత్తగా తీసుకొని నాకు వర్తమానం పంపుడి. నేను వచ్చి పూజించదను. రాజులకు రాజంట, యూదులకు రాజంట, నేనుండగా వేరొక రాజా. ఇదస గొర్రెల కాపారులం అయ్యమేము గొర్రెలం, గొర్రెల కాపారులం అయ్యమేము గొర్రెలం, గొర్రెల కాపారులం అయ్యమేము గొర్రెలం. అబ్బో ఎంతో చలిగా ఉందిరా. అవునరా. అరే సీమోను గొర్రెలను చూసుకోరా. ఈ చలికి మనమే తట్టుకోలేకపోతే ఈ గొర్రెల దగ్గర చూడాలి తాత. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఇండుట మీరు చూచెదరు. అరే మన కోసం రాక్షసుడు పుట్టినట్టరా. రాక్షసుడు కాదురా, రక్షకుడు. మనం వెళ్ళి మన గొర్రెలను సమర్పిద్దాం. ఈ ముసలోడు వద్దన్నా వస్తాడు. అయిపోయిందారా స్కిట్? రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడా మన వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మన వెళ్ళుదామన్నయ్య. బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య, బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య. బాగుగాను శ్రీ యేసుకియ్యరండయ్య, బాగుగాను శ్రీ యేసుకియ్యరండయ్య. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. చప్పట్లు
కొట్టి మరి పిల్లలను మళ్ళీ ఎంకరేజ్ చేద్దాం. హల్లెలూయా.